Pasha Garu, to the Honorable Chief Justice, High Court of Andhra Pradesh, Amaravati, Andhra Pradesh. Subject: urgent appeal regarding large-scale malpractices and voter intimidation in Pulivendula ZPTC election held on 12/08/2025. The media report, Office of the Editor-in-Chief, Hyderabad, Telangana. ఇది మీరు ఈరోజు చీఫ్ జస్టిస్ గారికి రాసినటువంటి లేఖ. దీన్ని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల అంశాన్ని సుమోటోగా స్వీకరించండి సార్ అని మీరు అభ్యర్థిస్తారు. ఎందుకు రాయాల్సి వచ్చింది? మీ అబ్జర్వేషన్ ఏంటి నిన్నటి ఎలక్షన్ పైన? అందరికీ నమస్కారం అండి. సార్, ప్రజాస్వామ్య ఖూని ఇది నా అబ్జర్వేషన్. కొంచెం అంటే పర్సనల్గా మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే నేను నా జీవితంలో మొత్తం తెల్లబడిపోయింది. నా వయసు కూడా చిన్న వయసు కాదు. నా జీవితంలో నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంతలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి ఈ పోలీసులు, ఈ వ్యవస్థలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఫోటో ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది సార్. నేను ఆ ఫోటో గురించి ఉదయం నుంచి ఒక 3 లేదా 4 వీడియోల్లో మాట్లాడా. నా వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ ఫోటో చూసినాక నిజంగా సార్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. యాక్చువల్గా జనరల్గా మనం ఫోటో చూసినట్టు ఒక ఫోటోని చూసి మనం ఊరుకుంటాం. బట్ ఎందుకో నాకు ఆ ఫోటోలో ఏమీ చేయలేక ఒక దీనస్థితిలో ఉన్న ఓటర్ కనిపించాడు. కాళ్ళ మీద పడి పోలీసు ఆఫీసర్ కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను ఓటు వేయనివ్వండి, నా హక్కుని నా నుంచి దూరం చేయకండి అని ఒక వ్యక్తి పోలీసు అధికారి కాళ్ళ మీద పడ్డాడు. ఆ ఫోటో చూస్తే సాక్షి న్యూస్ పేపర్లో నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరగాలి సార్. ఆ వ్యక్తి క్రిమినల్ కాదు, ఆ వ్యక్తి మర్డర్ కాదు, ఆ వ్యక్తి రేపులు చేయలేదు, వేరే ఏ క్రైమ్ చేయలేదు. తన క్రైమ్స్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు అధికారి కాళ్ళ మీద పట్టలేదు. ఎందుకు పడుతున్నాడు? నాకు నా ఓటు హక్కు, నేను వెళ్ళి ఓటు వేసుకుంటానయ్యా పడుతున్నాడు. నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది సార్. నిన్న పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. ఒకవైపు ఆ పరిస్థితులు ఉంటే నిన్న లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఒక్కసారి చదివి వినిపిస్తా, చిన్న ట్వీటే. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది అని లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు. నిన్న మీ ప్రోగ్రాం తర్వాత పెట్టినట్టున్నారు ఈ ట్వీట్. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పేసి లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. నిజంగా లోకేష్ గారికి ప్రజాస్వామ్యం అంటే ఆయనకి అర్థం తెలియదు. ఈ ట్వీట్ ద్వారా నాకు అర్థమైంది ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదు. ఇక ఎలాగ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్నది 3 పాయింట్లలో చెప్తాను సార్. ముందుగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలాగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అంటే రీసైకిల్డ్ ఓటర్స్. ఎంత దారుణం అంటే సార్, ఉదాహరణకి ఒక బూతులో 1000 మంది ఓటర్స్ ఉన్నారనుకున్నాం. 1000లో 800 మంది అంటే అక్కడ పులివెందులలో 80% వైసీపీకి ఓటు వేసే వాళ్ళు ఉన్నారు, 20% మిగతా పార్టీలకు ఓటు వేస్తారు. అట్లాంటిది 80 ఇదైతే 1000 మంది ఓటర్లు ఉన్నారో అని మనం అనుకుంటే ఎక్కువ బూత్లో, ఆ 1000 మందిలో 800 మంది వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లని ఇంట్లో నుంచి బయటికి రానివ్వాలి. మిగతా 200 మంది మాత్రం చాలా ప్లాన్డ్గా బయటికి రానిచ్చారు, ఓట్లు వేయనిచ్చారు. అదొకటి. రెండోది ఏం చేశారు, పక్క జిల్లాల నుంచి గూండాలని అనాలి. ఎందుకు అనాలంటే కొట్టారు. అందుకే అంటున్నాను నేను, కొట్టారు. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. గూండాలని పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి 200 మందిని అక్కడ ఉంచి ఒక్కొక్క బూతులో రీసైకిల్డ్ పద్ధతిలో ఈ 200 మందితో ఇక్కడ ఓటింగ్ వేశారు, మళ్ళీ ఈ 200 మంది వేరే బూత్కి వెళ్ళారు, అక్కడ ఓటింగ్ ఇప్పించారు. రీసైకిల్డ్ పద్ధతిలో ప్రతి బూత్లో మార్చుకుంటూ ఈ రిగ్గింగ్ లో కూడా రీసైక్లింగ్ చేశారు. నేను అదే చెప్తున్నాను సార్, రీసైక్లింగ్ ఓటర్స్ నిన్న వాడారు. ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, రీసైక్లింగ్ ఓటర్స్ అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతారు అంటే ఇట్లాంటి దొంగ పనులు చేయడంలో వాడతారు. మరి ప్రజాస్వామ్యం భలే గెలిచిందని పెట్టారు. ఇట్లాంటి లంగ పనులు చేయడంలో వాడతారు. తప్పుగా అనుకోవద్దు, ఈ వర్డ్ వాడుతున్నాను. జనరల్గా తెలంగాణలో నడుస్తుంది. లంగ పని చేయడంలో వాడతారు. అదే రీసైకిల్డ్ ఓటర్స్ని వాడింది ఈ కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి సార్ బూత్ ఏజెంట్. జనరల్గా బూత్ ఏజెంట్ అంటే మనకు క్లారిటీ లేదు, ఎవరికి కూడా క్లారిటీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా బూత్ ఏజెంట్ అంటే ఏంటో చెప్పారు. జనరల్గా ఒక బూత్లో ఒక ఏజెంట్ వెళ్ళి కూర్చుంటే తనకి తెలిసి ఉంటుంది, అరే ఈ వ్యక్తి మన ఊరోడు, ఈ వ్యక్తి. అదే పెద్ద అసెట్. ఎవరన్నా పక్క ఊరోడు లేదా ఓటర్ కానివాడు వస్తే ఆ ఏజెంట్ గుర్తుపడతాడు, ఇతను మా ఊరోడు కాదండి అని చెప్పి అక్కడే హైలైట్ చేస్తాడు. ఆ కష్టం లేకుండా ఏం చేశారు, ముందుగా బూత్ ఏజెంట్ని లేకుండా చేశారు. అదీ కాకుండా బూత్ ఏజెంట్ ఉంటే ఏం జరిగేది, లాభాలేంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బూత్ ఏజెంట్ ఉంటే
మొత్తం ఎక్కడన్నా అవినీతి జరిగితే బూత్ ఏజెంట్ హైలైట్ చేసేవాడు. రెండోది అదేదైతే సీల్, నిజంగా ఈ రోజు కూడా ఎలక్షన్ ఓట్లు వేసిన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లైనాయి సీల్ చేసిన తర్వాత సంతకం పెట్టాల్సిన సీల్ చేసి ఆ సీల్ మీద బూత్ ఏజెంట్స్ అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ ఏజెంట్స్ కూడా సంతకం పెట్టాలి. అవును, ఇది ఒక మంచి పద్ధతి, ఇది ఒక మంచి పద్ధతి. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా ఆ బ్యాలెట్ బాక్స్ల మీద సంతకాలు ఉన్నాయా చూడండి, లేదా ఆ సంతకాలు కూడా ఫోర్జరీ చేశారా ఆ దేవుడికి ఎరక, ఆ దేవుడికి ఎరక సార్. సంతకాలు కూడా ఫోర్జరీ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజు ఉన్నది. ఓకే, అది కూడా చేసి ఉండొచ్చు. ఇది ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఎంత ఘోరము అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి సార్, లోకల్లో అవినాష్ రెడ్డి గారు ఎవరండి, ఎక్కడుంటారు ఆయన? పులివెందులలో కదా ఉండేది. లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి అంట ఆయన ఇల్లు వదిలిపెట్టంట ఆయన వెళ్ళిపోవాలంట ఆఫ్ఘనిస్తాన్కి. పక్క ఉన్నటువంటి మండలాల వాళ్ళంట అక్కడే ఉంటారంట. ఇదేంటి సార్ నాకు అర్థం కాదు. ఆయన మళ్ళీ పులివెందుల రూరల్లో లేరు, ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ లేరు, పులివెందుల టౌన్ లో ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో నయం సార్, ఇంకా నయం. పులివెందులలో ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయలేదు. హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయలేదు. ఇది కూడా జరుగుతుంది. పులివెందుల టౌన్ లో ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? అదే అర్థం కాలేదు. జూపూడి గారు చెప్పినట్టు హ్యాట్ లేకుండా డిఐజీ ప్రవీణ్ గారు వెళ్ళి మరి తలుపు తట్టి లోపలికి వెళ్ళారు. అదే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ రోజు అరెస్ట్ చేశారు కదా అవినాష్ రెడ్డి గారిని. ఆయన అరెస్టుని ఆపారని, ఆయన అరెస్టు సమయంలో అక్కడ ఉన్నారని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎర్రగుంట్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అది తంతు నడుస్తుంది. ఇప్పుడు ఇది పరిస్థితులు. అంటే 7 ఏళ్లలోపు సెక్షన్లు పెట్టేటటువంటి సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవి కాకపోతే, జైలు శిక్ష పడేవి కాకపోతే నోటీసులు ఇచ్చి వదిలేయాలి. ఈరోజు అరెస్ట్ చేస్తారు. ఎట్లా అరెస్ట్ చేశారు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సరే ముందుగా కూటమి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కూటమి చాలా ప్లాన్డ్ పద్ధతిలో, ఉదాహరణకి 5వ తారీఖు కలెక్టర్ గారు చెప్పారు, అయ్యా 5వ తారీఖు ఆదివారం 5 గంటల వరకు 5 గంటల లోపు అందరూ ఇక్కడ పులివెందులో వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. సరే అందరూ మన వాళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు అమాయకులు కదా, ఆఫీసర్స్ కి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రేంజ్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆ 5 గంటలకి ఎవరు వచ్చారు? 5 గంటల తర్వాత ఇన్కమింగ్లు మొదలైనవి. మన వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే 5 గంటల తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చారు. వచ్చి ఏం చేశారు? షామియానాలు వేసి వంటకాలు చేశారు. వంటకాలు చేసి రాత్రంతా తినుకుంటా తాగుకుంటా అక్కడ పెద్ద హంగామా చేశారు. షామియాలేసి కూడా చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అంత ఘోరంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఇది కూటమి. నెక్స్ట్ పోలీసు వ్యవస్థ. సార్ పోలీసు వ్యవస్థకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం. ఇది బేసిక్. ఇది పోలీసు వ్యవస్థ అవసరం. ఇది ప్రజల కోసం ఉన్నాము అని చెప్పేసి మర్చిపోయి ఈ రోజు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే కేవలం ప్రభుత్వాన్ని ఆనందపరచడానికి. చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అని చెప్పి, సరే చంద్రబాబు నాయుడు గారిది కూడా ఏం నడుస్తలేదు ఇవాళ రేపు, లోకేష్ గారిది నడుస్తుందంట, అది ఇంటర్నల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయి, అది వేరే సంగతి. లోకేష్ గారి హవా నడవడం కాదు, లోకేష్ గారు ఈ పులివెందుల గెలిచి గిఫ్ట్ గా తన తండ్రికి ఇవ్వాలనుకుంటున్నారట. ఆ గిఫ్ట్ ఇవ్వడం కోసమే ఇవన్నీ జరిగాయి. సార్ నేను ఒక చిన్న విషయం చెప్పనా, ఇంత చేయడం ఎందుకు? అందుకే కదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఇంత చేయడం అవసరం లేదు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ చేసి, అన్నా ఎట్లున్నారు, బాగున్నారా, దయచేసి మా తండ్రికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, దయచేసి ఇచ్చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? కొట్టడాలు, దెబ్బలు, చంపడాలు, అటాకులు చేయడాలు, ఈ ఖర్చు, ప్రజాధనం ఖర్చు అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి గుండె చాలా పెద్దది. ఆయన ఏం చేస్తాడు? సింపుల్ గా ఆ పోతమ్ముడు తీసుకో అంటాడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి ఒక చిన్న విషయం చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అన్నది మన రాష్ట్రంలోనే కాదు, ఈ రోజు భారతదేశంలోనే నిజంగా ప్రజలందరూ ఈ రోజు చీకొడుతున్నారు ఎలక్షన్ కమిషన్. మన దగ్గర ఎస్పెషల్లీ ఎందుకు అంటే 2024 మర్చిపోలే, మళ్ళీ ఈ రోజు పులివెందులు అన్నది గుర్తు చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రతి దాంట్లో నిద్రపోతుంది సార్. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మీరు వెళ్ళండి, ఎలక్షన్ కమిషన్ నిద్రలేసి వస్తుంది మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడానికి, ఏదైనా రిక్వెస్ట్ పెడితే డాక్యుమెంట్ తీసుకోవడానికి కూడా. అది అందుకే ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయాలి. నేను ఎవరికి రాశాను? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాశాను, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి రాశాను. ఎందుకు అంటే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు తలుచుకుంటే సుమోటోగా ఈ కేసును తీసుకొని ఆయన ఇమ్మీడియట్ గా ఈ ఎలక్షన్స్ ని క్యాన్సిల్ చేసి కేంద్ర బలగాలు పెట్టి, మళ్ళీ చెప్తున్నాను, కేంద్ర బలగాలు పెట్టి మళ్ళీ ఎవిడెన్స్ ఏదైనా ఇచ్చారా అందుకు సంబంధించి? మొత్తం ఇచ్చాను, పాయింట్ టు పాయింట్ చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక చిన్న విషయం, హిమాచల్ ప్రదేశ్ లో అనుకుంటా జరిగింది మేయర్ ఎలక్షన్స్ అనుకుంటా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆ ఎలక్షన్స్లలో అక్కడ ఎలక్షన్స్ జరిపించినటువంటి ఎవరైతే అధికారి ఉండేనో ఆ అధికారిని నిలబెట్టి తడిపించేసింది.
చెమటలు అయిపోయిండు. నువ్వు చేసిన పని ఇది అని చెప్పేసి మొత్తం ప్రూఫ్ తో సహా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి తల దించుకున్నాడు, క్షమాపణలు కోరేసిండు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జరగాలి. ఆ లెవెల్లో యుద్ధం చేయాలి. ఈ రోజు యుద్ధం చేయాల్సిన అవసరం, లేకపోతే ఈ అన్యాయాలు రోజు జరుగుతాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఈ యుద్ధం ఈ రోజు మొదలు పెడితేనే రేపు పొద్దున న్యాయం అనేది జరుగుతుంది.